టెంపో ట్రావెలర్ టైర్ బ్యాక్ సైడ్ బస్ట్ అయిపోయిందంట. బస్ట్ అయిపోయి అటు ఇటు కదిలేసి సేఫ్గా సైడ్ ఆపి టైర్ మార్చుకున్నారంట. మా వాళ్ళ కాడ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. ఏరా అంటే వేరే టైర్ మార్చాడు కదా, అది మళ్ళీ అది కూడా బస్ట్ అయిపోయిందంట. దొంగన వాడబ్బా. వైర్లు దిగిపోయినాయా? వైర్లు కింద దిగిపోయినాయి, లారీలు అడ్డు పడిపోయిందా? ఆడ కనిపిస్తున్నాయా? 2 ఏనుగులు ఉన్నాయి. పీకాక్స్ గుంపు ఉంది చూడండి, టోటల్ వేస్ట్. ఇప్పుడు కొంచెం దారిలో వస్తుంటే కొంచెం స్లీపీగా అనిపించింది. సో పక్కన ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు ఉందాడా. ఫుల్ పొగ వస్తుంది. ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలా సామే. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 6 అవుతుంది. మన వాళ్ళందరూ రూమ్స్ ఖాళీ చేసి టెంపో ఎక్కేశారు, మొత్తం సర్దేసి. ఇక్కడ స్టార్ట్ అయితే నెక్స్ట్ స్టాప్ ముత్తంగా వైల్డ్ లైఫ్ శాంచురీ సఫారీకి. చలిగా ఉంది ఎర్లీ మార్నింగ్. I can catch him up. Okay. So guys, he is the owner of this property, Center Home Villa, right? Yeah, yes. Okay. If you are planning to Wayanad, then you can surely visit this place. This guy was amazing with us. Thank you for that, bro. You're welcome. I will put your contact number. Yeah, okay. That is your contact number, right? In that the banner. Same number. Okay, okay. Thank you. See you, bye bye. Yeah. సో మీకు ఆ నెంబర్ అక్కడ పైన డిస్ప్లే చేస్తా, చూసి మీరు రావాలంటే ఖచ్చితంగా రావచ్చు. బాయ్ బ్రో. మన వాళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయారు. మొత్తం ఫాగ్గా ఉంది, ఎటు చూసినా చలి పడుతుందయ్యా. నెక్స్ట్ మనం నేరుగా ఆగేది ముత్తంగా వైల్డ్ లైఫ్ శాంచురీలోనే. మధ్యలో అయితే ఏం స్టాప్స్ లేవని చెప్పారు. మన వాళ్ళు టీ తాగారు. ఇక్కడ ఇంకా టీ తాగేసి ఇంకా ముత్తంగా వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళడమే. కాపరేట్ తీసి వస్తాయి, అదేదో శ్లోకాలు పెట్టుకున్నాడు. నేనే మన టీటీ డ్రైవర్, ఇన్ని రోజులు మనతో వచ్చింది. హాయ్ హలో. టీ తాగేసాము, మొత్తంగా స్టార్ట్ అయిపోయాము. నేను లొకేషన్ కూడా పెట్టేసుకున్నా ఫోన్లో. మన వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఇది వచ్చి 27 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇది వచ్చి మాకు ఆన్ ది వేనే అనమాట. మేము వెళ్ళేది బెంగళూరుకి. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళే రూట్లోనే, అంటే మైసూర్కి వెళ్ళే రూట్లోనే వస్తుంది అనమాట ఇది. అందుకని ఈరోజు మార్నింగ్ పెట్టుకున్నాం ఈ ప్లాన్ యాక్చువల్లీ. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే అటు నుంచి అటు వెళ్ళిపోదామని. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళామంటే ఎడకల్ కేవ్స్ వస్తుంది. ఆ కేవ్స్ కూడా కేరళ టూరిజంలో పార్ట్ అనమాట. ఆ కేవ్స్ కూడా చాలామంది వెళ్తుంటారు. మాకు కూడా ఇనిషియల్లీ ప్లాన్ ఉంది, బట్ అది బాగా ఎక్కాలన్నమాట. కేవ్స్లో స్టెప్స్ అని బాగా స్టీప్గా ఉంటుంది. అందుకనేసి మా వాళ్ళు అది క్యాన్సిల్ చేసేద్దాం అనేసి క్యాన్సిల్ చేసేసాం. ఎర్లీ మార్నింగ్స్ ఇది హైవే, యాక్చువల్ నేషనల్ హైవే ఇది. ఎర్లీ మార్నింగ్స్ హైవే వాళ్ళ ఖాళీగా ఉందబ్బా, ప్రశాంతంగా ఉంది. ఇది యాక్చువల్ ఇన్నర్ పీస్ అంటే నాకు. ఏమైందబ్బా ఇక్కడ? వైర్లు దిగిపోయినాయా? వైర్లు కింద దిగిపోయినాయి, లారీలు అడ్డు పడిపోయిందా? వచ్చేసాము. ఇంకా 3.6 కిలోమీటర్ ఉంది ముత్తంగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇంకా అక్కడికి వెళ్ళేసి మన వాళ్ళ కోసం వెయిట్ చేయడమే. స్పాట్ ఫైన్ 2000 అంటబ్బా. ఈ రోడ్లో ఎవరు ఆగకూడదు. ఎవరన్నా ఆగినట్టు చూసారనుకో 2000 ఫైన్ వేస్తారు వాళ్ళకి. సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు పైన ఈ పోల్స్కి, చెట్లకి. ఎవరన్నా ఆగినట్టు చూసారంటే వాళ్ళకి 2000 ఫైన్ అంట. వచ్చేసాం అబ్బా ముత్తంగా వైల్డ్ లైఫ్ శాంచురీకా. ఇంకా 200 మీటర్సా, ఇలా కరువు తిరగగానే ఉంటుంది ముత్తంగా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, ఇదే అబ్బా. రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ టికెట్స్ అన్నీ అక్కడే తీసుకోవాలి. సో గైస్, మేమైతే టికెట్స్ తీసుకున్నాం. బస్ సఫారీ తీసుకున్నాం, బస్సులో తీసుకున్నాం అనమాట. బస్సు పర్ హెడ్ 350 పడింది. మేము యాక్చువల్గా అయితే జీప్ సఫారీలో వెళ్దాం అనుకున్నాం. జీప్ సఫారీ వచ్చేసి 2750 అనమాట ఒక జీప్కి, 6 మెంబర్స్కి. సో మేము వెళ్ళే గుందుకి అవన్నీ ఫిల్డ్ అనమాట జీప్ సఫారీ. అందుకని మాకు వేరే ఆప్షన్ లాగా మేము బస్సే చూస్ చేసుకున్నాం. ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉందబ్బా. 7 to 9 ఒకటే అలౌడ్ అంట. మార్నింగ్ 7 to 9 ఒకటే అలౌడ్. మేము వచ్చేసరికి 7 అయిపోయింది, అందుకని మేమే లాస్ట్ అనమాట. ఇంకా చూస్తున్నారు కదా అవే బస్సెస్. నెక్స్ట్ బస్సు మాది, అది థర్డ్ బస్సు తర్వాత 4th బస్సు, నెంబర్ 4 బస్సు. ఆ బస్సులో వెళ్తాం మేము. సో ఫుల్ ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇదే మనం ఎక్కే బస్. స్టార్ట్ అయిపోయాం.
ఆడ కనిపిస్తున్నాయా 2 ఏనుగులు ఉన్నాయి. అవి అయితే కట్టేస్తున్నారు, ఎలిఫెంట్స్ కట్టేసినారు, కాలు కడ వేసినారు గొలుసు. గాయస్ పికాక్స్ గుంపు ఉంది చూడండి. 4 ఉన్నాయి. 4 సైలెంట్. అయిపోయిందబ్బా మా జంగల్ సఫారీ. జంతువులు అయితే ఏం కనిపించలే, ఏనుగులు కనిపించలేదు కానీ ఏనుగుల పేడ కనిపించింది. పడింది. వైల్డ్ లైఫ్ చాలా బాగుందండి. మీరు వస్తే ఒకసారి విజిట్ చేయండి. ఏనుగుల పేడ కనిపిస్తుంది. ఈడ చూడండి, చిన్న ఏనుగు. కనిపించలేదు, అన్ని ఉంటాయని వచ్చినాము కానీ ఏమీ కనిపించలేదు. టోటల్ వేస్ట్. ఎందుకంటే మేమే లాస్ట్ ట్రిప్, అందుకే మాకేం కనిపించలేదు అనుకుంటా. మాకు ఓన్లీ నక్కలు ఇవే కనిపించాయి అన్నమాట. జస్ట్ నక్కలు, పికాక్స్, ఏనుగులు కనిపించాయి. ఏనుగులు అయితే వీళ్ళు కట్టేసి పెట్టినారు, అయ్యే కనిపించాయి. సో మాకైతే ఆల్రెడీ చెప్పారు ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఏమైనా ఎనిమల్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే లాస్ట్ ట్రిప్ అనమాట. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చిన కూడా పెద్ద క్యూ ఉంది, అందులో వెళ్ళాక లాస్ట్ ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది. మేము వెయిటింగ్ చేసి 7 o'clock స్టార్ట్ చేస్తారు, అది 7 o'clock to 9 o'clock. బట్ మేము వచ్చిందే 6:30కి వచ్చాం, అయినా కూడా పెద్ద క్యూ వల్ల చాలా లేట్ అయిపోయింది మాది. మీరు కానీ నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటుంటే ఫస్ట్ ట్రిప్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ ట్రిప్కి వెళ్తే ఏమన్నా మీకు లక్ ఉంటే అది కూడా మంచి యానిమల్స్ కనిపిస్తాయి. టోటలీ డిపెండ్స్ ఆన్ లక్ అంతే. టైం అయితే 12 అయిపోయింది. ఆల్మోస్ట్ నేను కేరళ బార్డర్లో ఉన్నాను అనమాట. సో గైస్, ఆ క్విక్ అప్డేట్ ఏంటంటే నేను మైసూరు నుండి డైవర్షన్ తీసుకున్నా బెంగళూరుకి. మన వాళ్ళు ఏంటంటే బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళిపోతారు. ఆ ఎక్స్ప్రెస్ వేలో 2 వీలర్ అలౌ లేదు. సో అందుకని నాకు బైక్ వేరే రూట్ చూపించింది ఊర్లోంచి. ఇది కూడా నేషనల్ హైవేనే, కాకపోతే ఎక్స్ప్రెస్ వే కాదు. మీరు ఎవరైనా బెంగళూరు టు మైసూర్ ఆర్ మైసూర్ టు బెంగళూరు బైక్లో వెళ్ళే ప్లాన్ ఉంటే ఈ రూట్ చూడండి. సో ఇది వచ్చి వయా కనకపుర, హలుగూరు అనమాట. ఈ రూట్లో వచ్చారంటే బైక్లో సెట్. టైం వచ్చి ఇప్పుడు 4:50 అయింది, ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది చిన్నగా. నాకు ఇంకా 130 kilometers ఉందన్నమాట డెస్టినేషన్కి, బెంగళూరుకి. ఇంకా నైట్ అయిపోద్ది నాకు తెలిసి. మన నాన్నకి అసలే తెలిసింది కదా, స్టాక్ లైట్స్, ఫాగ్ లైట్స్ అయితే ఇంకా పెట్టేయాలి. ఈ స్టాక్ లైట్స్తో ఇంక తెలిసిందే. సో మన పేస్ స్లో అయిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడే టీ బ్రేక్ తీసుకున్నా. ఇక్కడ 2 కప్పులు టీ తాగిపారు నొక్కా. ఏంద్రా అంటే మార్నింగ్ ఎర్లీగా లేసాం కదా, 5 o'clock లేసి రెడీ అయ్యాం కదా. ఇప్పుడు కొంచెం దారిలో వస్తుంటే కొంచెం స్లీపీగా అనిపించింది. సో పక్కన ఆపేసి 2 గ్లాసులు టీ తాగేసి ఒక 10 minutes రెస్ట్ తీసుకున్నా. అట్లా పవర్ నాపేసా అయింది. ఇప్పుడు మళ్ళీ బయలుదేరా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడన్నా రైడ్ చేసేటప్పుడు స్లీపీగా అనిపిస్తే 10-20 kilometers కదా, కొట్టేద్దాంలే అనుకో బాగండి. నాకు ఇంకా కరెక్ట్గా 100 kilometers ఉంది మా రూమ్కి. సో ఎందుకు రిస్క్ చేయడం, చిన్నగా పోయింది ఏం లేదు మనకి. ఎంత ఒక 10 minutes లేట్ అవ్వచ్చు అంతే, దాని నుంచి ఇంకేం లేట్ కాదు. సో కాబట్టి ఎప్పుడన్నా స్లీపీ అనిపిస్తే బండి ఆపి వాటర్ ఉంటే ఫేస్ వాష్ చేసుకుని టీ తాగి ఒక 10 minutes రెస్ట్ తీసుకుని బయలుదేరండి. గాయస్ అక్కడ ముందర చూసారా, ముందర బైక్ వెళ్తుంది. సేమ్ హిమాలయన్ 450 మనలాంటిదే, కాకపోతే క్లైమేట్ వైట్. ఎవరో రైడరే మనలాగే ఫుల్ గేర్ వేసుకు వెళ్తున్నాడు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది. గాయస్ ఇప్పుడే మన వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఎత్తే ఏంద్రా అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ వేలో వస్తుంటే టెంపో ట్రావెలర్ టైర్ బ్యాక్ సైడ్ బస్ట్ అయిపోయిందంట. బస్ట్ అయిపోయి అటు ఇటు కదిలేసి సేఫ్గా సైడ్ ఆపి టైర్ మార్చుకున్నారంట. ఇటు ఘోరం ఏంటంటే ఆ మార్చిన టైర్ కూడా వీక్గా ఉందంట. 30-40 దాటకుండా వస్తున్నారు వాళ్ళు స్పీడు. అంత ఇచ్చేసారు ఆ టెంపో ట్రావెలర్ కూడా మమ్మల్ని. మొత్తం ఇబ్బందులే. మీరు చూసినట్టయితే ఫస్ట్ వీడియోలో చాలా ఇబ్బంది పెట్టాడు ఆ టెంపో ట్రావెలర్. ఆడు టైర్ బాగాలేక టైర్ ఫ్లాట్ అయిపోయి
మళ్ళీ డబ్బుల గురించి ఇబ్బంది పెట్టాడు అనకూడదు, కానీ బూతులు వచ్చేస్తున్నాయి వాటి గురించి తలుచుకుంటుంటే. ఇప్పుడు వాళ్ళు ఎప్పటికి రావాలి వాళ్ళు? మళ్ళీ మా పేరెంట్స్కి నైట్ బస్సు ఉంది బెంగళూరు టు వెంకటగిరి, కరెక్ట్గా 9:30కి రీచ్ అవ్వలేరు. ఆల్రెడీ బస్సు బుక్ చేసుకున్నారు, అదొక తలకాయ నొప్పి. వీటబ్బా అన్ని ఇబ్బందులు ఈ టెంపో ట్రావెలర్ గాడితో. నాకైతే ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది, 1 hour 48 minutes చూపిస్తుంది. సో వెళ్ళేసి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయడమే. వచ్చేసాం నైస్ రోడ్కి. ఒరే బైకులు కొట్టోళ్ళు కట్టాలి ఏడా? ఒరే నాయన బైకులు కొట్టోళ్ళు కట్టాలంటాయా ఏడా? సరిపోయింది. అన్నా యూపీఐ ఫోన్పే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాష్ ಇಲ್ಲ అన్నా అటు సైడా? అరే అన్నా ఎలక్ట్రానిక్ సిటీ అన్నా వన్ మోర్ టైం అన్నా. ఓ ఆడుకోవద్దురా నాతో. అరే థ్యాంక్ యూ అయిందిరా అయ్యా. అబ్బా ఇది క్యాష్ లేకపోతే ప్రాబ్లమ్స్. నేను క్యాష్ పెట్టుకోలేదు కాబట్టి ఎవరు నాయన. ఆ పక్కేమో ఫోన్పే కాదా, ఈ పక్క తీసుకొచ్చి ఈ గేట్తో దూరి మళ్ళీ 40 రూపాయలు అంట టోల్ గేట్ బండికి. బైక్ ఏంద్రా టోల్ గేట్ 40 రూపాయలు అంటే? ఇది వచ్చి నైస్ రోడ్డు చాలా నైస్గా ఉంటుంది అనమాట. బెంగళూరు అవుట్స్కట్స్ ఓఆర్ఆర్ లెక్క అనుకోండి. ఓఆర్ఆర్ కాదు, బయట హైవే ఇది NH. సో నాకు లోపల నుంచి వెళ్తే 10 kilometers తగ్గుతుంది, కానీ ½ an hour ఎక్కువ అవుద్ది అనమాట. అందుకని ఇట్లా హైవే మీద వచ్చేసా. మనకు అక్కడ ఒక హిమాలయన్ రైడర్ కనిపించాడు కదా క్యామెట్ వైట్లో, హిమాలయన్ 450. అతను ఇక్కడే సేమ్ టోల్ గేట్లు వెనకాల ఉన్నాడు. నా వెనకాల బైక్లు ఆపుతున్నారు. నాకు తెలిసి చూపించలేము, స్కాన్ చేసి వదులుతారేమో వీళ్ళు. చూద్దాం ఏం జరుగుతోంది నా మనసుకి వేళ. అది స్కాన్ చేసే వదిలేస్తాడు. ఇక్కడ నుంచి దూలు తిరిగిపోద్ది ట్రాఫిక్. వీడి వరకు ఆరాంగా వచ్చేసాం, హోసూరు రోడ్డుకి వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి ఉండిపోద్ది ట్రాఫిక్. ఆ పైన చూస్తున్నారు కదా, అది వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్. అది సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు నేరుగా ఒకే ఫ్లైఓవర్. ఇది నాకు తెలిసి 10 kilometers పైన ఉంటుంది అనుకుంటా. దానికి కూడా టోల్ కలెక్ట్ చేసుకుంటారు బైక్స్కి కానీ కార్స్కి కానీ. మనలో ఇటు బొమ్మ ఉంటుంది గూగుల్ తల్లి. గాయస్ మా వాళ్ళ కాడ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. ఏరా అంటే వేరే టైర్ మార్చాడు కదా, అది కూడా బస్ట్ అయిపోయిందంట. దొంగ వాడబ్బా, నాకు బూతులు తప్పితే ఇంకేం రావట్లేదు. వాడిది కూడా ప్రతి టైర్ అరిగిపోయినది. నున్నగా అరిగి కొట్టుకొని ఆ బండి ఎత్తుకొచ్చి ఆ బండి పంపించాడు. వాడబ్బా బూతులే వస్తున్నాయి అబ్బా నాకు. ఫస్ట్ రోజు ఉడకాడు ఇచ్చాడు, లాస్ట్ రోజు ఉడకాడు ఇచ్చాడు. వాడిది కూడా ప్రతి టైర్ స్టెప్నీ టైర్లతో సహా అన్నీ అరిగిపోయినాయి. నున్న గుండె అరిగిపోయినట్టు అరిగిపోయినాయి. ఇప్పుడు మా వాళ్ళు ఇంకా రామ్నగర్ అవుట్స్కట్స్లో ఉన్నారంట. ఆ టెంపో పక్కన పెట్టేశారు. వాడికి ఇంకా వేరే టైర్ లేదు, స్టెప్నీ టైరు. ఇప్పుడు మళ్ళీ వేరే టెంపో బుక్ చేసుకున్నారు. అది అక్కడికి వెళ్ళాక ఆ తర్వాత వస్తారంట. మళ్ళీ 7:30 టైము. ఎంత లేదన్నా వాళ్ళకి 11 అయిపోద్ది వచ్చేసరికి నాకు తెలిసి.
మ్యాటర్ అయితే అది వాళ్ళు వచ్చే కొద్దికి ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పైన అవుద్ది. సరే అని దగ్గరలోనే మా బావ ఉంటాడు, సరే కాల్ చేస్తే రూమ్లో ఉన్నాడని చెప్పాడు. ఇంక దగ్గరే కదా వెళ్ళేసి కలిసేసి ఇంకోళ్ళు వచ్చే టయానికి వెళ్తే సరిపోద్దని చెప్పి మా బావ కాడికి వెళ్తున్నా. హలో వచ్చేసా లొకేషన్కి. ఏ బిల్డింగా? ఓ లొకేషన్ కూడా ఉన్నా, చెట్టు కింద ఉన్నా, లైటు. హలో బా పగ్గలియా? నేను ఉన్నదానికి లెఫ్ట్ సైడ్ గల్లియా? 8th D క్రాసా? ఓకే ఓకే వస్తున్నా, తిరుగుతున్నా. కనిపించానా? బండి పెట్టాలా? ఈడే పెడేస్తా. నైస్ టు మీట్ యు. నెక్స్ట్ అందగాడు, హీఎస్ మిస్టర్ అందగాడు. నేను వైజాగ్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చా. వాళ్ళు వస్తా ఉన్నారు టెంపుల్లో. నేనైతే ఇప్పుడే మా బావకి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయా. ఇప్పుడు మన వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. టైం అయితే 10 అయిపోవచ్చింది ఆల్మోస్ట్. మా అమ్మ నాన్న వచ్చేసి బస్ ఎక్కేస్తున్నారు ఇప్పుడు వెంకటగిరికి. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నా. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక నేను నా రూమ్కి వెళ్ళిపోతా. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. దాంతోపాటు కొంచెం షేర్ చేయొచ్చు కదా. హలో పీపుల్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. వైనాడ్ ట్రిప్ తర్వాత ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో దిస్ విల్ బి అవర్ లాస్ట్ వ్లాగ్ ఇన్ వైనాడ్ సిరీస్. సో రిటర్న్లో బెంగళూరు నుంచి వెంకటగిరి నేను ఒకటే కాదు, నాతో పాటు ఇంకో 2 కో-రైడర్ జాయిన్ అయ్యారు మా ఊరు వాళ్ళు. ఒక అతను మా ఊరు అతను, ఇంకో అతను వచ్చి చిత్తూరు అతను. సో ఇలాగ ర్యాండమ్గా పరిచయం అయ్యాడు చిత్తూరు అతను. అయితే ఇలా ఇన్స్టాలో పింగ్ చేసి కలిసి వెళ్దామని చెప్పాడు. సరే ఓకే అని చెప్పా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది మార్నింగ్. అతని పేరు సాయి. సో సాయి నేనైతే నాకు దగ్గరగా ఉన్న మీటప్ పాయింట్కి వచ్చామని చెప్పా. సో అక్కడ నుంచి మేము ఇద్దరం వెళ్తాం. అండ్ ఐటీ గేట్ నుంచి మనకి కిరణ్ జాయిన్ అవుతారు. నాదైతే కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది, ఇందాక చేసా. కిరణ్ బ్రో అంటే మీకు ఐడియా ఉంటుంది, మన వెంకటగిరి రైడర్స్ మీటప్లో జాయిన్ అయ్యారు అతను. క్లాసిక్ 350 బండి. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. నేనైతే ఇప్పుడే మీటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చా. ఇది మీటింగ్ పాయింట్ కాదు, ఇక్కడైతే సాయి నాతో జాయిన్ అవుతాడు. తర్వాత మళ్ళీ కిరణ్ బ్రో వేరే దగ్గర జాయిన్ అవుతారు. ఇక వచ్చేసారు బ్రో. గట హాయ్ బ్రో. అరే చూడరా ఓకే బ్యాగ్ బ్రో, వెనకాల బ్యాగ్ అంతా ఓకే. ఓకే బ్రో. ఊడిపోయింది అన్నాడు. ఊడిపోయిందా? అది బంజీ కోట్ ఎలాడుతుంది. ఒక నిమిషం కిరణ్కి ఫోన్ చేస్తాను. కిరణ్కి ఫోన్ చేసి వచ్చామంట లొకేషన్కి. హలో బ్రో, రెడీయా? నేను రెడీ బ్రో. వచ్చేసే బ్రో ఐటీ గేట్కి. మేము ఇద్దరం ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం మాదేవ్పూర్ అక్కడ. ఓకే బ్రో, స్టార్ట్ అయిపో. సో గాయస్ మన కిరణ్ బ్రో కూడా అయితే వచ్చేసాడు. మన నాన్నకి గాలి ఎక్కించాడు ఇప్పుడే, ఇంకా గాల్లో వెళ్ళిపోవడమే. సో మనమైతే ఇప్పుడే ఫ్యూల్ కోసం ఆగాము. ఆల్మోస్ట్ ముళ్ళబాగల దగ్గర ఉన్నాము మేమైతే. చలి అయితే బీభత్సంగా ఉంది, ముక్కలు మూసుకోపోయినాయి. ఇక్కడ 103 రూపీస్ ఉంది పర్ లీటర్. బెంగళూరులో 102 ఉంది. నా ఫుల్ ట్యాంక్. మధ్యలో ఒక రాడ్ ఉంది, చూసుకోండి. చాలు ఆపేసేయండి. చాలు 13.31 లీటర్స్ పట్టింది. ఓకే 1372 టోటల్. మన బ్రో కూడా పట్టించుకుంటున్నాడు, అయిపోయినట్టుంది. టైం ఇప్పుడు 7 అవుతుంది. మేము ఇప్పుడే జస్ట్ నంగిలి దాటి బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇక్కడే పక్కన ఫుడ్ ట్రక్స్ ఉంటాయి ఇక్కడ. మేమైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. ఈ బ్రోని మీకు ముందే తెలిసి ఉంటుంది, బ్లాక్ బేబ్ 650 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఫాలో కొట్టండి.
బ్రో కాస్త గురికిరణ్ బ్రో. ఈ బ్రో మనకి ఫస్ట్ టైం మీట్ అయ్యాం, వెంకట్ సాయి బ్రో. అండ్ ఆ బ్రో వచ్చి వాళ్ళ ఫ్రెండ్. ఆల్మోస్ట్ మేమైతే కర్ణాటక బార్డర్ కూడా ఉన్నాం. ఇంకొక 3-4 కిలోమీటర్స్ వెళ్తే బార్డర్ క్రాస్ చేస్తాం. ఇంకా 7:30 అయిపోయింది టైము. ఓకే. ఆ స్పీడ్ బ్రేకర్ లాగా ఉన్నాయి. రీసెంట్గా వేసినట్టున్నారు, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి. ఎందుకంటే అది పల్లె మేర ఘాటు ఉంటుంది. ఆ ఘాటు దిగ్గానే ఎక్కువ స్పీడ్ అయిపోతున్నాయి అనమాట వెహికల్స్. ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఇక్కడ. ఇది కూడా మళ్ళీ ఆడైతే మరీ 200 మీటర్స్ చేస్తున్నారు అలాగా స్లో అవ్వడానికి. మళ్ళీ ఏడు కూడా మంచి పని చేశారు. ఇంతకు ముందు అయితే విమానాలు తోలినట్టు తోలుతున్నారు. ఇక్కడ కరెక్ట్గా డౌన్ ఫుల్ నీకు కిందకు ఉంటుంది. ఇంక తెలిసిందే కదా, కిందకుంటే ఆ బండి ఆటోమేటిక్గా స్పీడ్ వెళ్ళిపోద్ది అనమాట. మనకు తెలియకనే స్పీడ్ పెరిగిపోద్ది. మంచి పని చేశారు ఈ పెట్టి. అమ్మ అమ్మ, ఇంతకు ముందు అయితే అసలు ఉండేటి కాదు, జమ్మని వెళ్ళిపోయేటోళ్ళు. మళ్ళీ ఇక్కడ అయిపోయినాయి అబ్బా స్పీడ్ బ్రేకర్లా. బ్రో ఇట్టా డైవర్షన్? ఓకే ఓకే బ్రో, బాయ్. మనమైతే తిరుపతికి వచ్చేసాం. ఆడేదో పెద్దగా పొగ వస్తుంది అక్కడ, భయంకరంగా వస్తుంది పొగ. ఏదైనా తగలబడిపోతే కానీ అంత పొగ రాదు. ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుంది ఆడ, ఫుల్ పొగ వస్తుంది. ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలు సామె. అసలే మొన్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కోసం అని చెప్పి స్టాంపేడ్ జరిగి 6 మంది చనిపోయారు, చాలామంది అయితే ఇంజూరీ అయ్యారు. మళ్ళీ అది చూసారు ఎంత వస్తుందో పొగ అక్కడ. అది చూడు, ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయితే కానీ అంత పొగ రాదబ్బా. చూస్తున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 9:30. ఇంకా మన ఊరికి జస్ట్ 50 కిలోమీటర్స్ ఉంది. కానీ నాకు తెలిసి ఒక 45 మినిట్స్ లేదా 50 మినిట్స్లో వెళ్ళిపోతాం ఊరికి. ఇంకేం బ్రో, కలుద్దాం కలుద్దాం మాట్లాడదాం బ్రో, కలుద్దాం ఈవినింగ్ కలుద్దాం. సరే మరి, బాయ్. సో గాయ్స్, ఫైనలీ మనం సక్సెస్ఫుల్గా వైనాడ్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాం ఈరోజుతో. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 వీక్ అనమాట నేను బెంగళూరులో బయలుదేరి. అంటే వైనాడ్ ట్రిప్ టోటల్ ఎగ్జాక్ట్లీ అయితే 4 డేసే. బట్ ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళడం, మళ్ళీ బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం, అదే కాకుండా నేను ఇప్పుడు ఇద్దరితో వచ్చాను కదా, వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేశాను వీకెండ్ కోసం. సో అందుకని 6 డేస్ పట్టింది. మనమైతే ఇంటికి కూడా వచ్చేసాం. సో మీరైతే సబ్స్క్రైబ్ బటన్ అండ్ గంట అట్టే ఒత్తు పెట్టుకోండి. త్వరలో ఇంకొక లాంగ్ రెడీ అయిపోతున్నాం మనం. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ లాంగ్ ట్రిప్. That's it for today guys. Let's meet you in the next vlog.